హీనమైనటువంటి విషయం. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి తగ్గేదేలే అంటాడు. తగ్గద్దు. ఇట్లాంటి పాడు పనుల్లో మరింత పెరుగు. నేను నీ దగ్గరికి వచ్చి భంగపడినానా? నిన్ను అసలు మనిషిగా కూడా చూడను నేను. నీలాంటి వాళ్ళని నీ దగ్గరికి ఆయన నిన్న మాటల్లో నా దగ్గరికి వచ్చినాడు. వాడి గతంతా కూడా తెలిసిపోయి భయపడిపోయి నా దగ్గరికి నన్ను అప్రోచ్ అవ్వాలని చూసినాడు. నేను ఒప్పుకోలేదు అని అన్నాడు. అని వెంటనే నేను కూర్చున్నప్పటి నుంచి రాజీనామా చేయమని అడుగుతాడు అని అంటాడు. నేను కూర్చున్నప్పటి నుంచి రాజీనామా చేసేవాడిని అడిగితే అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? పొరమొకట నాకు అర్థం కాలే. నేను ఏం మాట్లాడతావయ్యా నువ్వు? నిన్ను చూస్తే నాకు భయమా? నీ అటు పనికి మాలినోడిని లఫంగుల్ని చాలా మందిని చూసిన. నీలాంటి వాళ్ళు ఈ పదవికి అర్హులు కారని మా బాధ అది. అంతే తప్ప మీ మీదే నాకు వ్యక్తిగత ద్వేషం ఏమి లేదు నాయుడు గారు. ఇప్పుడు ఈ పదాలు నేను మాట్లాడిన సభ్య సమాజానికి నేను క్షమాపణలే చెప్తున్నా. ఇలాంటి మాటలు మాట్లాడేవాడిని కాదు నేను. కానీ నువ్వు పని కట్టుకొని అంటున్న తర్వాత అంటే నా ధైర్యం వలన వాడు భయపడిపోతా ఉన్నాడు అని అనుకుంటావు కాబట్టి అంటున్నా మాటలు. నేను బొడ్డులో హైదరాబాద్లో వ్యాపారాలు చేస్తా. ఏం నడిబొడ్డులో కాకపోతే బొడ్డులోనే చేసుకో. ఏం భయపడతామా? నీకు వేల కోట్ల రూపాయల డబ్బులున్నాయి. అక్రమాలతో, అన్యాయాలతో, దౌర్జన్యాలతో హైదరాబాద్ అంతా ఆక్రమించినావు. స్థలాలు జూబ్లీ హిల్స్ లో 100 కోట్ల రూపాయలు మోసం చేసినావు అని అందరికీ తెలుసును. ఈరోజు ప్రత్యక్షంగా దొరికిపోయినావు. ఆ ఇందులేక పాప మహాతల్లి, ఆ తల్లిని ఈ రోజున ఎంత క్షోభ పెడుతున్నాడో నిన్నటి నుంచి. ఆమె కాళ్ళు గిళ్ళు పట్టుకునేసి ఉంటాడు ఈ పాటికి. అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఏం చేస్తాడు? నేను కాదని చెప్పు అని ఈ లెటర్ బయట పెట్టిన తర్వాత ఇంకా ఆమె పాదాలను నాకి అరగదీసి ఏం చేస్తాడో కూడా తెలీదు. నేను రెండు సార్లు అయినా రాజీనామా చేయమన్నా నేను నీకు నిన్న తప్ప. నేను రాజీనామా చేయమన్నాడు. కూర్చున్నప్పటి నుంచి నన్ను రాజీనామా చేయమంటాడు. నేను చేయొద్దు. ఎవరు చేయమన్నారు నిన్ను? నువ్వు చేయొద్దు. ఇంత పనికిమాలినోడు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇంత పనికిమాలినోడిని, ఇంత అప్రాచ్యుణ్ణి చంద్రబాబు నియమించినాడు అనని చంద్రబాబు గారి ముఖం మీద మాట్లాడతారు నీచంగా జనమంతా కూడా. ఇప్పుడు మొత్తం నెటిజన్లంతా అందుకుంటారు ఈ ఉత్తరాన్ని. అది ఆయనకు అప్రతిష్ట, నీకు కాదు. నీదేముండదు, అన్ని ఇచ్చేసినటువంటి వాడివి. నువ్వెంత నీచుడు అన్నది ఆ మహాతల్లి బ్రాహ్మణ, అది కూడా అర్చక కుటుంబానికి సంబంధించినటువంటి బ్రాహ్మణ వైదిక తల్లికి భర్త లేనటువంటి ఆవిడకి నువ్వు చేస్తున్నటువంటి ద్రోహమా ఇది? ఎంత నీచమైనటువంటి చర్య. 25 ఏళ్ల క్రితం నుంచి బంధం ఉందండి. ఆ షిర్డీలో ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసింది 2017లో. రావనాథ్ కోవింద్ ఓపెన్ చేసినాడు. మార్ఫింగ్ అంటాడే, నాకు అర్థం కాలా. 2017లో రండి షిర్డీలో ఓపెన్ చేసింది ఎయిర్పోర్టు. ఇందులో ఏది మార్ఫింగ్ కాదని, అన్ని పచ్చి నిజాలేనని ఆయనే జడ్జిమెంట్ చేసుకున్నాడు. నిన్న ఆయనే నిర్ధారించేసుకున్నాడు, నేను రాజీనామా చెయ్యను. ఆయనే ఏకసభ్య కమిషన్, బిఆర్ నాయుడు ఏకసభ్య కమిషన్ ను నియమించుకొని నేను రాజీనామా చెయ్యను, అందులో ఏ తప్పు లేదు, ఏం జరిగి ఉండదాడా, అవన్నీ చాలా సహజమైన విషయాలే కదా అని కూడా అన్నాడు. నిజమబ్బా, నీకు సహజమైన విషయాలు. కానీ టీటీడీలో 2002లో లక్ష్మయ్య అనేటువంటి ఒక సీనియర్ అసిస్టెంట్ వివాహేతర బంధం ఉంటే, ఇది కూడా మీకు రిలీజ్ చేస్తున్నా, వివాహేతర బంధం ఉంటే ఉద్యోగం నుంచి తీసేసినారు బిఆర్ నాయుడు. ఉద్యోగం నుంచి టీటీడీ ధార్మిక సంస్థ మరొక మహిళతో వివాహేతర బంధం ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడే ఆ ఉద్యోగం ఓడబెరికినారు.
మరి నువ్వేం చేస్తావు? నువ్వు తగ్గవులే, తగ్గేవాడివి కాదు. ఏందో నీ అబ్బ సొత్తా అంటున్నాడు. ఏ నా అబ్బ సొత్తు? నీ అబ్బ సొత్తే అనుకోయా, నా అబ్బ సొత్తు కాదు స్వామి. ఇలా మనిషి బిఆర్ నాయుడు అనే పేరు కంటే క్రిమికంఠుడు అనే పేరుకు సరిపోతాడు. అంటే చెదపురుగులు నోటిలో కంఠంలో కలిగినటువంటి వాడిని క్రిమికంఠుడు అని అంటారు. ఈయనకంట ఆ ఫైల్స్ చూస్తా ఉంటే వీడు చేసినటువంటి అవినీతి అంతా తెలుసు. అయినా పనికిమాలినోడా, నాకు అర్థం కాల. టీటీడీ చైర్మన్ కు ఫైల్స్ పంపించేటువంటి ఆ పనికిమాలిన అధికారి ఎవరు? నేను 2 సార్లు టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నానే, ఏ రోజు కూడా ఫైల్స్ మాకు రావే టీటీడీ అధ్యక్షుడికి. నువ్వు కాశ్మీర్ ఫైల్స్, బాంబే ఫైల్స్, చెన్నై ఫైల్స్ అని ఈ సిరీస్లు చూసేసి నువ్వు ఈ ఫైల్స్ టీటీడీ ఫైల్స్ చూస్తాడు. ఆ టీవీ ఫైల్స్ చూసుకుంటూ టీటీడీ ఫైల్స్ అనుకుంటా ఉన్నాడు. నీ కత్తేలు చేస్తాను అన్నాడు. మిడ్ నైట్ మసాలా, నువ్వు నేను అన్ని పనులు చేశానని చెప్తున్నావే. మిడ్ నైట్ మసాలా నాయుడు, నువ్వు చేసింది ఏందిరా అంటే ఆ మసాలా అనే పదాన్ని మర్చిపోకుండా అన్నదానంలో మసాలా వడబెట్టించినావు. అది నువ్వు చేసినటువంటి పని. మిడ్ నైట్ మసాలా రోజు పెట్టి ఈ మసాలాను ఎట్లా వాడాలని స్వామి క్షేత్రంలో మసాలా వడ ఒకటి పెట్టాడయా. అది అతను చేసినటువంటి పని. ఆవిడ కుటుంబ స్నేహితురాలు అంటాడు. ఆవిడ రాసినటువంటి ఉత్తరం ఏందండి? భగవద్గీతను మొన్న బోర్డు సమావేశంలో ఇసిరేసినాడట. ఎందుకు? మేము ప్రింట్ చేశామని. అది కూడా మాట్లాడినాడు. భగవద్గీతలో 50 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, వాడి కొడుకు ఇందులో ఇన్వాల్వ్డ్ అని. నా కొడుకుని ఇలాంటి పరంపోకూడదు, నీ కొడుకులాగా. అది మీ కొడుకు ఉండేటువంటి లక్షణాలన్నీ నా కొడుకు మీద ఆపాదిస్తేట ఛాలెంజ్ చేస్తా. నేనేం తగ్గను, నువ్వు అన్నట్టే. నువ్వు దేనికైనా నేను సిద్ధము. భగవద్గీత ఉచ్చరించాలన్నా తెలుసునా నీకు? ఒక్క శ్లోకమన్నా భగవద్గీతను చెప్పగలవా నాయుడు నువ్వు? భగవద్గీతలో అవినీతి జరిగింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఆ పుస్తకం ఎందుకు మొన్న విసిరేసినాడంటండి? అందులో నేనున్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అది. ప్రింట్ ఆ తర్వాత అయింది, ఆ సమయంలో ఎన్నికల సమయంలో. అందులో నేను ముందు మాట, అప్పటి ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరొక మాట రాశారు. దాన్ని చూశాడంట బోర్డులో. ఈ 2 నాయనలు ఉన్నాయని ఇసిరేశాడు.